నమస్తే. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక మావోయిస్టు సంఘాల నుండి కూడా ఇప్పటికే శాంతి చర్చలకు రావాలని, కేంద్ర బలగాలు ఇప్పటికున్న చర్చలకు రావాలని కూడా ఇప్పటికే లేఖ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరి కేంద్ర బలగాలు చర్చలకు వస్తాయా, కేంద్ర ప్రభుత్వం తలెగ్గుతుందా లేదా అనేది ఒక చర్చనీయాంశమైన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతూ ప్రస్తుతం మనతో పాటు ఈ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు అయితే గడ్డం లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వరుసగా కేంద్ర బలగాలు కూడా ఈ దండకారణ్యంలో కూడా వరుసగా ధ్వంసానికి గురి చేస్తున్నాయి, వరుసగా దాడులకు గురి చేస్తున్నాయి. ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? జరుగుతున్న పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి? అసలు నేపథ్యం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మధ్య భారతం మొత్తం ఆ రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం ఏకంగా దండకారణ్యంలో దాదాపుగా ఒక్క బస్తర్ రీజియన్లోనే 650 పోలీస్ క్యాంపులను నిర్మించి ఉంది. ఆ క్యాంపుల్లో దాదాపుగా 7 లక్షల మంది సైన్యం, పారామిలిటరీ బలగాలు అక్కడ ఉన్నాయి. యుద్ధ శకటాలు అక్కడ దింపబడి ఉన్నాయి. అయితే ఆదివాసీలు వ్యవసాయ పనులకు వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళు అటవీ సంపదను సేకరించడం కోసం కానీ, మగవాళ్ళు చూస్తేనే ఆ పోలీసులను, ఆ పెద్ద పెద్ద తుపాకులను ఆ డ్రెస్సుల్లో చూస్తే భయపడే పరిస్థితి మనకు కనపడుతుంది. అలాంటప్పుడు ఆడవాళ్ళు ఒక అడవికి వెళ్ళాలనుకున్నా, వ్యవసాయానికి వెళ్ళాలనుకున్నా ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంత సైన్యాన్ని మోహరించి ఏం చేస్తున్నారు? మావోయిస్టులను 2026 మార్చి 31 కల్లా అంతం చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఇంకొక 9 నెలలు ఉంది. ఈ 9 నెలలు 8 నెలల కాలంలో అంతం చేస్తామంటాం. అంతం చేస్తాము అని ఒక భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రి ఒక ప్రజాస్వామ్య దేశంలో అంతం చేస్తాం, చంపేస్తాం, తుదముట్టిస్తాం అనే ఒక మాట మాట్లాడవచ్చా అనేది ఇవాళ పౌర సమాజం మొత్తం చర్చలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దేశ సంపదను, మా భూగర్భంలో ఉన్న నిక్షిప్తమైన విలువైన ఖనిజ సంపదను కాపాడటం కోసం ఆదివాసీలు నిలబడి ఈ జమీన్ మాది, భూమి మాది, భూమిలో ఉన్న సంపద మాది, జల్ మాది, జంగల్ మాది, మా ఇజ్జతును కాపాడుకోవటం కోసం, మా సంస్కృతిని కాపాడుకోవటం కోసం మేము పోరాటం చేస్తాం. ఏ మేరకైనా, ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. ఈ సంపదను కాపాడుతామని చెప్పి పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ 400 ఎకరాలు ఆ భూమిని చదును చేస్తున్నప్పుడు ఎన్ని పక్షులు, జింకలు, నెమళ్ళు, వాటి అరుపులు, ఆ కేకలు అందరికి వినబడి చాలా బాధ కలిగిన అంశము. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఇవాళ ప్రతిపక్షంలో ఉంది. ఏ మేరకైనా అది పార్లమెంటు వరకు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో దండకార్యంలో పిట్టలు రాలిపోయినట్టుగా రాలుతున్న ఆదివాసీలను గురించి ఏ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు అని అడుగుతున్నాం. ఏ పేపరు ఒక ఎడిటోరియల్ రాయలేకపోతుంది. ఏ పేపర్ కూడా ప్రధానంగా వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి ఇవన్నీ పెట్టుబడిదారీ చేతుల్లో ఉన్నాయి కనుక ఎవరు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అక్కడ మారణ హోమం జరుగుతుంది. ఈ మారణ హోమంలో భారత ప్రభుత్వం సైన్యాలు దించి మావోయిస్టులను చంపేస్తానని ఆ నెపంతో ఇప్పటికీ అంటే జనవరి 1, 2024 మొదటి రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 487 మందిని చంపారు. ఈ 487 మంది మొత్తంగా మావోయిస్టులు కారు. మావోయిస్టులు మాత్రం చనిపోవాలని కాదు, కానీ చనిపోయిన 487 మందిలో 350 మంది ఆదివాసులే చనిపోయి ఉన్నారు. అసలు ఆదివాసీలను చంపటము జనవరి 1, 2024 6 నెలల ఆదివాసీ పాపను చంపటం దగ్గర మొదలు పెట్టారు కదా. వాళ్ళ టార్గెట్ అయినప్పుడు ఆదివాసులను చంపాల్సిన అవసరం కేంద్ర బలగాలకు ఏమొచ్చింది అంటే మావోయిస్టులు ఇక్కడ ఏమైపోయిందంటే ఇవాళ మనం అనుకుంటున్నాం కానీ బీజేపీ పరిపాలిస్తలేదు. ఇది ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళు తాపేదారుగా మారి సామ్రాజ్యవాదానికి వాళ్ళు మొత్తం సంపదనంతా కొల్లగొట్టి ఇవ్వాలనే ప్రయత్నం అనేది జరుగుతుంది. దానికి గాను 104 మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లు, ఒప్పందాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే 2024లో ఎందుకు మొదలుపెట్టారనే సంశయం కూడా వస్తుంది. ఆ ఒప్పందాలు చేసుకొని మీరు చేసుకున్న తర్వాత కూడా మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. మరి ఎప్పుడు ఆ ఒప్పందాలను ఆచరణలో పెట్టాలని వాళ్ళ మీద పెట్టుబడిదారులు భారత పాలకుల మీద ఒత్తిడి చేయటం వల్ల ఇప్పటికిప్పుడు తుపాకులు ఎత్తి
అక్కడ ఆదివాసీలు ఉన్నారు. ఆ సంపద ఎక్కడైతే ప్రోగుబడి ఉందో, మీరు అడిగిన దానికి ఎక్కడైతే పోగుబడి ఉందో అక్కడ ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళకు అండగా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులను మట్టు పెట్టాలి, ఆదివాసీలను మట్టు పెట్టాలి. మిగిలిన వాళ్ళను భయపెడితే మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం దండకారణ్యం, మొత్తం మనుషులు లేని దండకారణ్యం అయితే అప్పుడు ఈ 104 ఒప్పందాలను, ఆ ఒప్పంద పత్రాలను అమలు చేసే క్రమంలో సంపదనంతా కొల్లగొట్టి మొత్తం కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టొచ్చు అనే ఉద్దేశంతో అడవిలో ఎవరున్నా కానీ, అక్కడ అడవిలో మావోయిస్టులు ఉన్నా కానీ, లేదా ఆదివాసీలు ఉన్నా కానీ. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎకనామిక్ టైమ్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, మేము త్వరితగతిన 2047 కల్లా సూపర్ పవర్ కావాలి. ఈ దేశం సూపర్ పవర్ కావాలంటే అక్కడ ఉన్న సంపదను మేము కొల్లగొట్టకపోతాం, కార్పొరేట్లకు అప్పచెప్తాం, బహిరంగంగా చెప్తున్నాడు. ఈ అప్పచెప్పే క్రమంలో ఎవరు అడ్డం వచ్చినా, అది చెట్టు కానీ, చేమ కానీ, మనుషులు కానీ, మెటీరియల్ కానీ, ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళని చంపేస్తాం, వాళ్ళను అడ్డు తొలగించుకుంటామని మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే హస్దేవ్ అడవిలో ఆదానికి అప్పచెప్తే అడవిని లక్షలాది చెట్లను ఇట్లా నరికివేసి తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే భారత పాలకులు పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదానికి అమ్ముడుపోయి భూమి ఉపరితలం మీద ఉన్న సంపదను మొత్తం కొల్లగొట్టబడింది. కేవలం కార్పొరేట్ శక్తుల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కనుకనే భూ ఉపరితలం మీద ఉన్న సంపదను కొల్లగొడితే భారతదేశంలో ఇవాళ ఏమైంది, 191 మంది చేతిలో వాళ్ళే బిలియనీర్ అయ్యారు. అంతెందుకు, ఈ 2024లో 20 మంది బిలియనీర్లు ఆ సంఖ్యలో చేరిపోతే అది 191 మంది అయింది. అంటే ఒక్క సంవత్సరంలో 26 మంది. అంటే ఈ భారత పాలసీలు, అంతర్జాతీయ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి, భారత ప్రభుత్వ పాలసీ విధానాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి అంటే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటాయి. కనుక 191 వాళ్ళ దగ్గర 70% సంపద ప్రోగా ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచంలో ఆకలితో అలమటించే దేశాలు ఎన్ని ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు అధ్యయనం చేస్తే 31 దేశాలు ఉన్నాయి. ఎంత బాధాకరం అంటే ఆ 31 దేశంలో ఈ భారతదేశం కూడా ఉంది. భారతదేశంలో ఆకలి ఉంది, భారతదేశంలో దరిద్రం ఉంది, అసమానతలు ఉన్నాయి, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలో మహిళలకు ప్రమాదకరమైన దేశం ఏదంటే మళ్ళీ భారతదేశమే. ఎక్కడ ఏం సాధిస్తున్నాం, ఏం అభివృద్ధి సాధిస్తున్నాం, ఇది ఎటుపోతుంది? కేవలం ఇవాళ 2026 డెడ్లైన్ పెట్టి మావోయిస్టులను తుదముట్టించటము, అంతు చేయటం కాదు, తొలగించటం కాదు. ఒక ఆకలిని పెట్టండి, 2026 కాకపోతే 2030 పెట్టండి, దరిద్రం లేకుండా చేస్తామని, ఆర్థిక అసమానతలు లేకుండా చేస్తామని, మహిళలపైన అత్యాచారాలు జరగకుండా చేస్తామని. ఏ సూచి తీసుకున్నా ఇప్పుడు మీ మీడియా ఉంది, పత్రికా స్వేచ్ఛ రంగంలో మనం ఎంత కింద ఉన్నామో ఒకసారి ఆ ఇండెక్స్ కొట్టి చూడండి. స్వేచ్ఛను కల్పిస్తానని, ఎవరు సంతోషంగా ఉన్నారు అని ఒక అధ్యయనం కూడా జరిగింది ప్రపంచ దేశాల్లో. అత్యంత అంటే అట్టడుగున ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ఎవ్వరూ సంతోషంగా లేరు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాన్నాడు ఇదే ప్రధానమంత్రి. ఎక్కడిచ్చిండు? ప్రామాణికమైన విద్య లేదు, వైద్యం అందక ప్రజలు అల్లల్లాడుతున్నారు, ఉద్యోగాలు లేవు, జీవన భృతి లేదు. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ 62% ఉండే ఈ యువత, నిరుద్యోగ యువత కన్నెర్ర చేసిండ్రంటే మొత్తానికి మోడీ పునాదులు కదిలిపోతాయి. ఇట్లా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామనండి, ఆకలిని నిర్మూలిస్తానండి, దరిద్రాన్ని నిర్మూలిస్తానని, కానీ మావోయిస్టులను నిర్మూలిస్తాం, ఆదివాసులను నిర్మూలిస్తాం అనేది తప్పు. కనుక ఈ నరసంహారాన్ని నిలువరించడం కోసం, ఆపటం కోసం ఇట్లా తుపాకులకు పని చెప్తే, మిలిటరీ వాళ్ళకు పని చెప్తే ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంట, దాని పేర్లోనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీళ్ళందరినీ భారత సరిహద్దు వదిలేసి ఇక్కడ తీసుకురావటం ఏంది?
ఆదివాసీలు ఈ దేశపోళ్ళు గారా, ఛత్తీస్గఢ్ ఈ దేశపు సరిహద్దా, ఇక్కడెట్లా తీసుకొచ్చి మారణ హోమానికి నువ్వు తెరలేపుతావు? ఈ మారణ హోమాన్ని నిలువరించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఏంటి? ఈ ప్రయత్నం ఎప్పుడైతే విప్లవోద్యమాలు ఉకృతమైన స్థాయికి చేరుకుంటాయో చర్చలు జరపడం అనేది ఉద్యమాల్లో ఒక భాగం, యుద్ధంలో ఒక భాగం. యుద్ధాన్ని కాస్త నిలువరించి ఆపేసి చర్చల ప్రక్రియ మొదలు పెట్టడం అనేది ప్రపంచ స్థాయి యుద్ధ దేశాల్లో మధ్యలో జరిగిన ప్రక్రియ ఇది. కనుక మొన్న మార్చి 24 నాడు మన తెలంగాణలో కొంతమంది మేధావులు, రిటైర్డ్ అయిన న్యాయవాదులు కలిసి ఈ చర్చల ప్రక్రియను మొదలుపెట్టారు. ఇది దేశవ్యాప్తం కావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళే చెప్తారు ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదు. హింసకు తావులేదన్న వాళ్ళే లక్షలాది సైన్యాన్ని అక్కడ మోహరించి ఎందుకు హింసకు పాల్పడుతున్నారు? హింసకు తావులేదు అనే ప్రిన్సిపల్ మీకు కట్టుబడి ఉండి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి యు కమ్ అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడి ఎందుకు వాళ్ళు తీస్తున్న ఆ రాజకీయ సమస్య ఏదైతే ఉందో, ప్రజల సమస్యలు ఏవైతే ముందుకు తెస్తున్నారో ఆ సమస్యల మీద మాట్లాడండి. అది ఒక రాజకీయ పార్టీ. మన్మోహన్ సింగ్ అన్నాడు, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, శాంతి భద్రత సమస్య ఏమాత్రం కాదు, ఇది రాజకీయంగా పరిష్కరించాలన్నారు. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత రాజకీయంగా పరిష్కరించడం పక్కకు పెట్టి తను ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీలోకి వెళ్ళిపోయి ఇవాళ కమ్యూనిస్టులను శత్రువుగా చూస్తుంది. ఆ ఫిలాసఫీ ముస్లింలను శత్రువులుగా చూస్తుంది, క్రిస్టియన్లను శత్రువులుగా చూస్తుంది, దళితులు, ఆదివాసీలు అందరినీ శత్రువుగా చూసి నిర్మూలించే పని చేస్తుంది. ఇది తగదు. ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ఒక మోడల్గా ఉండాలి. ఎన్నిసార్లు చెప్తాడు? అక్కడ సూరజ్కుండ్కి వెళ్ళి అక్కడ అంతం చేయమని చెప్తాడు, రాంచీకి వచ్చి ఇక్కడ అంతం చేయమని చెప్తాడు, మొన్న రాయ్పూర్కి వచ్చి 4-5 తారీఖులో ఇక్కడ సమావేశం పెట్టి అదే అమిత్ షా మొత్తం అంతు చూడండి అంటాడు. అంతు చూసి ఎన్కౌంటర్ చేసి వచ్చిన వాళ్ళను, ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళు హంతకులు, ఆ హత్య చేసిన వాళ్ళను శభాష్ అని వీరోచితంగా పొగటము, వాళ్ళకు రివార్డులు ఇవ్వటము, అవార్డులు ఇవ్వటము, ఇది మరింత హింసకు ఒక్కసారి రాజ్యం హింసకు మొదలు పెడితే దాన్ని కొనసాగిస్తే మరింత హింస సమాజం మొత్తం హింసబడుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ సిద్ధాంతంలో భాగంగా ఒకే దేశం, ఒకే మతం, ఒకే రాజకీయం, ఒకే రాజకీయ పార్టీ, ఒకే నాయకుడు, ఆ ఒక్కడిని నేను, ఒకే ఆహారం, ఒకే ఆహార్యం అంటే కుదరదు. భిన్న సంస్కృతులకు, భిన్న ఆచార సాంప్రదాయాలకు నిలయమైన ఈ దేశం ఇది. అందులోనే గొప్పతనం ఉంది. కానీ నీవేం చేస్తున్నావు? చివరికి వస్తే అదేంటి వికసిత భారత్ అంటుడు. వికసిత భారత్ అంటే అర్థం ఏంటి? మొత్తం భారతదేశంలో కేవలం హిందూ సమాజమే ఉండాలని కోరుకోవటం అప్రజాస్వామికం. చరిత్రను ఒకసారి తెలుసుకోండి. ఈ దేశ చరిత్ర మొత్తంలో అన్ని రకాల వాళ్ళు ఉన్న దేశం ఇది. అందులో ఏకత్వం సాధించుకుంటూ అందులోనే గొప్పతనాన్ని చరిత్ర మొత్తంలో ఇతర దేశాలకు తెలియజేస్తూ వస్తున్న దేశం. ఈ దేశ స్వభావం, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సంప్రదాయాలను కాపాడాలి. మతం పేరు మీద, దేవుడి పేరు మీద విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విడగొట్టి మీ రాజకీయాలు నడుపుకోవటం అనేది మానేయాలి. ఇప్పటికైనా ఛత్తీస్గఢ్లో మోహరించిన పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి. అక్కడ ఉన్న బలగాలందరినీ మళ్ళీ తిప్పి ఆపరేషన్ కగార్ను నిలువరించాలని డిమాండ్ చేస్తూ చర్చలకు సిద్ధంగా బేషరతుగా చర్చలకు రావాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది. మొత్తంగా ఏదైతే బీజేపీ మాత్రం ఇక ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది, ప్రధానంగా పెట్టుబడిదారుల కోసం ఆపరేషన్ కగార్ను అయితే నడిపిస్తుంది. ఇప్పటికైనా శాంతి చర్చలకు రావాలి. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం, అందుకనే అందరూ కూడా ఈ శాంతి నెలకొనాలంటే శాంతి భద్రత సమస్యే కదా అక్కడ. అందుకోసం ఇప్పటికైనా చర్చలకు రావాలి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా గడ్డం లక్ష్మణ్ గారు మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.